మ్యూజియం నుంచి దొంగిలించబడుతుంది ఒక విలువైన పెయింటింగ్. కేసుని సాల్వ్ చేయడానికి మేహుల్ ఇంకా ఆలియా చేరుకుంటారు. పెయింటింగ్ దొంగిలించబడింది. ఈ పెయింటింగ్ మిలియన్ విలువైంది సార్. ఇది పోయింది, మొత్తం నష్టపోయింది సార్. ఇంట్రెస్టింగ్. ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ లేవు, ఫుట్ ప్రింట్స్ లేవు, ఎటువంటి మార్క్స్ కూడా. చూస్తుంటే దొంగ ప్రశాంతంగా వచ్చి పెయింటింగ్ తీసుకొని వెళ్ళిపోయాడు. అవును సార్, ఈ దొంగతనం చాలా స్టైలిష్ గా అయింది. మనం సీసీ ఫుటేజ్ చూస్తే ఏమన్నా తెలుస్తుందేమో. ఆలియా ఫుటేజ్ చెక్ చేస్తుంటుంది, ఇంకా మేహుల్ ఇది క్రైమ్ సీన్ చెక్ చేస్తున్నారు. సార్, ఇక్కడ కెమెరాలు డోర్ మీద పెట్టున్నాయి. దీంట్లో చూస్తే ముగ్గురు వచ్చారు, బయటికి ముగ్గురు వెళ్లారు. మొదటివాడు సఫాయి వాలా. ఇతను లోపలికొచ్చి 30 మినిట్స్ తర్వాత బయటికి వచ్చేశాడు. రెండోది చెత్త తీసేవాడు, ఇంకా లోపలికి వెళ్ళాడు. 30 మినిట్స్ తర్వాత బయటికి వచ్చేశాడు. మూడవది గార్డ్. ఇతను లోపలికి వెళ్ళాడు, కేవలం 10 నిమిషాల్లోనే బయటికి వచ్చేశాడు. మేహుల్ ముగ్గురు ఫుటేజెస్ చూస్తాడు, ఇంకా అర్థం చేసుకుంటాడు దొంగ ఎవరని. మీరు అర్థం చేసుకున్నారా లాజికల్ ఆర్మీ? చెత్త తీసి అతను చెత్త బండి లోపలికి తీసుకుని వచ్చాడు. అయినా ఎవరో చెత్త నిండిన బండిని తీసుకుని లోపలికి ఎందుకు వస్తాడు? ఖచ్చితంగా ఇతనే అందులో పెయింటింగ్ ని దాచాడు. ఇక బండి తీసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. మేహుల్ అతన్ని పట్టుకుంటాడు, ఇంకా పెయింటింగ్ దొరుకుతుంది.